వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా మరో ప్రధాన జీవక్రియ అయినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. వివిధ రకాల జీవులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా మానవుని లోపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ రకంగా ఉంది, మానవుని లోపల పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి నేర్చుకుందాం. ముందుగానకి ప్రత్యుత్పత్తి అనే జీవక్రియకి నిర్వచనం కనుక ఇచ్చినట్లయితే, ఒక జీవి జీవిత కాలంలో తనలాంటి మరో తరం పిల్ల జీవులను ఉత్పత్తి చేయడాన్నే ప్రత్యుత్పత్తి అంటారు. తమ జీవిత కాలంలో తనలాంటి మరో తరం జీవిత కాలంలో అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఏర్పాటు చేయడాన్నే, పిల్ల జీవులను ఏర్పాటు చేయడాన్నే మనము ప్రత్యుత్పత్తిగా పేర్కొంటాము. ఈ ప్రక్రియ వల్ల భూగోళంపై ఒక జాతి లక్షణాలు అనేటువంటివి శాశ్వతంగా స్థిరంగా ఉంటాయి. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది లేకపోతే ఒక జీవి అంతరించేటువంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కారణంగానే ఈ భూగోళం పైన ఒక జాతి లక్షణాలు అనేటువంటివి శాశ్వతంగా మరియు స్థిరంగా ఉంటున్నాయి. ఇక మనకి ప్రత్యుత్పత్తి యొక్క ప్రాధాన్యతను కనుక గమనించినట్లయితే, ఒక జాతి యొక్క లక్షణాలు అనేటువంటివి శాశ్వతంగా ఉంటాయి. అదేవిధంగా చనిపోయినటువంటి జీవుల సంఖ్యను భర్తీ చేయడానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది అనివార్యం మరియు ఆవశ్యకతని కలిగి ఉంది. అంటే ఒక తరం యొక్క జీవులు నశిస్తున్న కొలది మరో తరాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది ప్రాధాన్యతని కలిగి ఉంది. అదేవిధంగా ఈ జీవులని అధిక మొత్తంలో ఉత్పత్తి చేయట, ఒక తరం లోపల ఒక 100 జీవులు ఉన్నాయనంటే మరో తరం లోపల 150 జీవులు, మరో తరం లోపల 200 జీవులు, ఆ రకంగా సంఖ్య పెరుగుతూ పోవాలి. అంటే జీవులని అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది ప్రాధాన్యతని కలిగి ఉంది. ప్రత్యుత్పత్తి అనేటువంటిది ప్రధానంగా 2 రకాలు: లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, లైంగిక ప్రత్యుత్పత్తి ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిద్దాం. పోటీ పరీక్షల లోపల వీటికి సంబంధించినటువంటి నిర్వచనాలను అడుగుతున్నారు మనకి. లైంగిక ప్రత్యుత్పత్తి లోపల బీజ కణాల కలయిక అనేటువంటిది ఉంటుంది. అంటే మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడేటువంటి బీజ కణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడేటువంటి బీజ కణాలు, ఈ కలయిక ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని మనము లైంగిక ప్రత్యుత్పత్తిగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల నుంచి ఏర్పడేటువంటి అండము, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల నుంచి ఏర్పడేటువంటి శుక్రకణాలు, ఈ రకంగా కలయిక జరిగి ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అని పేర్కొనడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ అండము మరియు శుక్రకణాలు అనేటువంటి కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందో, అండము మరియు శుక్రకణం కలయిక కారణంగా జన్యు పదార్థం మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. ఈ జన్యు పదార్థ మార్పిడి జరిగిన తర్వాతనే కొత్త జీవులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి లోపల అండము శుక్రకణము 2 కలిసిపోతాయి. కలిసిపోయిన కారణంగా జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది. జన్యు పదార్థ మార్పిడి జరిగిన తర్వాతనే కొత్త జీవులు అనేటువంటివి ఏర్పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ జన్యు పదార్థ మార్పిడి జరిగిన కారణంగా మనకి పర్యావరణంలో ఏ మార్పులు ఉంటాయన్న విషయాన్ని ఒకసారి చూసినట్లయితే, జీవ వైవిధ్యం అనేటువంటిది ఈ జన్యు పదార్థ మార్పిడి ద్వారానే మనకి సాధ్యపడుతుంది. బయోడైవర్సిటీ అని అంటాం. జీవ వైవిధ్యం అనేటువంటిది జన్యు పదార్థ మార్పిడి ద్వారానే సాధ్యపడుతుంది. అదేవిధంగా జీవ పరిణామం, ఎవల్యూషన్ అని అంటాము. జీవ పరిణామం అనేటువంటిది కూడా ఈ జన్యు పదార్థ మార్పిడి ద్వారానే సాధ్యపడుతుంది. అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి లోపల మనకి క్షయకర్ణ విభజన అనేటువంటిది జరుగుతుంది. మనకి కణ విభజన లోపల సమ విభజన మరియు క్షయకర్ణ విభజన అనేటువంటిది 2 రకాలు ఉంటాయి. క్షయకర్ణ విభజన అనేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తి లోపల జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో క్షయకర్ణ విభజనలోనే జన్యు పదార్థ మార్పిడి అనేటువంటిది సాధ్యమవుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి సాధారణంగా అభివృద్ధి చెందినటువంటి జీవులలో జరుగుతుంది. అంటే ఈ శుక్రకణము అండము కలిసి ఈ జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాము. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది సాధారణంగా అభివృద్ధి చెందినటువంటి జీవులలో ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు పేర్కొనడం జరిగింది. వానపాము, అనేక రకాల కీటకాలు, చేపలు, కప్పలు, సరీసృపాలు, అదేవిధంగా పక్షులు, క్షీరదాలు అనేటువంటివి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది కూడా లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థకి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనము అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఏవైతే బీజకణాలు ఉంటాయో ఆ బీజకణాల కలయిక జరగకుండానే ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా అండము శుక్రకణాలను బీజకణాలను పేర్కొంటాము. వీటి కలయిక ద్వారా జరిగేటువంటిది మనకి లైంగిక ప్రత్యుత్పత్తి. ఎలాంటి బీజకణాల కలయిక లేకుండా జరిగేటువంటి ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాము. అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల బీజకణాల కలయిక ఉండదు కాబట్టి
ఒకే తల్లి జీవి నుంచి పిల్లతరం జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. అక్కడ అండము మరియు శుక్రకణం కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి రెండు జీవుల నుంచి, తల్లి జీవి తండ్రి జీవి నుంచి మనకి పిల్ల జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. కానీ ఇక్కడ బీజకణాల కలయిక జరగడం లేదు కాబట్టి ఒకే తల్లి నుండి పిల్ల జీవులు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క నిర్వచనము. సో ఒకే తల్లి జీవి నుండి ఏర్పడుతున్నాయి కాబట్టి జన్యు పదార్థ మార్పిడి అనేటువంటిది జరగదు. జన్యు పదార్థ మార్పిడి అనేటువంటిది జరగదు. కావున ఏర్పడిన పిల్ల జీవులు అనేటువంటివి పూర్తిగా తల్లి జీవులనే పోలి ఉంటాయి. సో ఎప్పుడైతే జన్యు పదార్థ మార్పిడి జరుగుతుందో లక్షణాల కలయిక జరిగి పూర్తిగా పిల్ల జీవులు అనేటువంటివి పూర్తిగా తల్లి జీవులను పోలి ఉండవు ఎక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో. కానీ ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిలో జన్యు పదార్థ మార్పిడి జరగట్లేదు కాబట్టి ఒకే తల్లి నుండి పిల్ల జీవులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ ఒకే తల్లికి ఏదైతే జన్యు పదార్థం ఉందో పిల్ల జీవుల్లో కూడా అదే రకమైనటువంటి జన్యు పదార్థం ఉంటుంది, అవే లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ పూర్తిగా తల్లి జీవులని పోలి ఉంటాయని పేర్కొనడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి పిల్ల జీవులనే మనము క్లోన్స్ అని అంటాము. వీటినే మనము క్లోన్స్ అని అంటాము. సో ఈ రకంగా వచ్చేటువంటి పిల్ల జీవులని మనం క్లోన్స్ అని అంటాము. ఈ రకమైనటువంటి పద్ధతిని మనం క్లోనింగ్ అంటాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో జన్యు సమాన ప్రతిరూపకంనే మనం క్లోన్ అని పేర్కొనడం జరుగుతుంది. జన్యు సమాన ప్రతిరూపకంనే క్లోన్ అని అంటాము. సో మూల కణాల నుంచి ఒక జీవిని ఉత్పత్తి చేయవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ రకంగా అభివృద్ధి చెందేటువంటి జీవులన్నీ కూడా జన్యు సమాన ప్రతిరూపకంని కలిగి ఉంటాయి. సో అందుకే మనకి క్లోనింగ్ని నిషేధించాము. ఎందుకోసం అని అంటే జన్యుపరంగా ఇవి రెండు ఒకే రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. జన్యు సమాన ప్రతిరూపకాలనే మనం క్లోన్ అంటాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ ప్రక్రియ లోపల ఇంతకుముందు లైంగిక ప్రత్యుత్పత్తి లోపల క్షేకరణ విభజన జరుగుతుంది. క్షేకరణ విభజన జరుగుతుంది అని అంటే జన్యు పదార్థ మార్పిడి అనేటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ జన్యు పదార్థ మార్పిడి జరగట్లేదు కాబట్టి ఈ ప్రక్రియ లోపల సమవిభజన అనేటువంటిది జరుగుతుంది. సమవిభజన అనేటువంటిది జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి సాధారణంగా నిమ్న జాతి జీవుల లోపల అంటే అభివృద్ధి చెందని జీవుల లోపల జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్రేటా వంటి నిమ్న జాతి జీవుల లోపల సాధారణంగా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రధానంగా మూడు రకాలుగా జరుగుతుంది. ద్విధా విచ్ఛిత్తి, కోరకి భవనము, బహుధా విచ్ఛిత్తి అని పేర్కొనడం జరిగింది. ద్విధా విచ్ఛిత్తి లోపల ఒక జీవి నుండి రెండు రకాల జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. కోరకి భవనం లోపల చిన్న చిన్న మొగ్గల నుండి కొత్త జీవులు ఏర్పడతాయి. అదేవిధంగా బహుధా విచ్ఛిత్తి లోపల ఒకటే జీవి ఒకేసారి అనేక జీవులుగా విభజన చెంది కొత్త జీవుల్ని ఏర్పరుస్తుంది. ఆ రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని మనము బహుధా విచ్ఛిత్తిగా పేర్కొంటాము. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇక్కడ ద్విధా విచ్ఛిత్తి లోపల ఒక జీవి సమానంగా విచ్ఛిత్తి చెంది రెండు సమరూప పిల్ల జీవులను ఏర్పరుస్తాయి. మనము ఎగ్జాంపుల్గా పారామిషియాన్ని పేర్కొనవచ్చు. పారామిషియం లోపల ఈ రకమైనటువంటి కొండీల వంటి నిర్మాణాలు ఏర్పడి పారామిషియాన్ని కట్ చేసి రెండు రకాల పారామిషియాలు అనేటువంటివి మనకి నెక్స్ట్ జనరేషన్ లోపల ఏర్పడతాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా పారామిషియం ఇవ్వడం జరిగింది. యూగ్లినా బ్యాక్టీరియా కూడా ఈ ద్విధా విచ్ఛిత్తికి ఎగ్జాంపుల్గా మనం పేర్కొనవచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ద్విధా విచ్ఛిత్తి లోపల ఒకటే జీవి విడిపోయి రెండు జీవులుగా ఏర్పడుతుంది. కోరకీ భవనం అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఒక జీవి శరీరం యొక్క కింది పార్శ్వ భాగం నుండి లోయర్ పార్ట్ నుంచి ఒక చిన్న బుడిపై ఏర్పడి ఆ బుడిపైనే పెరిగి పిల్ల జీవిగా మారి స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థనే మనము కోరకీ భవనం అని అంటున్నాము. ఒకే తల్లి జీవి నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిగా పేర్కొనవచ్చు. ఇంతకుముందు జరిగినటువంటి ద్విధా విచ్ఛిత్తి లోపల కూడా ఒకే పారామీషియం రెండు పారామీషియాలుగా ఏర్పడుతుంది. రెండు పారామీషియాల కలయిక కారణంగా మరో పిల్లతరం ఏర్పడట్లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే దీన్ని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటున్నాము. ఉదాహరణగా మనం హైడ్రా మరియు ఈస్ట్ కణాలని పేర్కొనవచ్చు. ఈస్ట్ కణాలు అనేటువంటివి బొడిపను ఏర్పరిచి మరొక ఈస్ట్ కణాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. దీన్నే కోరకీ భవనం అని పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ మనం బహుధా విచ్ఛిత్తిని కనుక చూసినట్లయితే ఒక తల్లి జీవి అనేక ముక్కలుగా విచ్ఛిత్తి చెంది అనేక పిల్ల జీవులను ఒకటేసారి ఏర్పరుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఒక అమీబా ఉందనుకోండి. ఈ అమీబా అనేటువంటిది ఈ రకంగా విభజన చెంది అనేక రకమైనటువంటి పిల్ల జీవులని ఏర్పరుస్తుంది. సో దీన్నే బహుధా విచ్ఛిత్తి అని పేర్కొనడం జరిగింది. సో అమీబాని ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఉన్నటువంటి మూడు రకాలు.
కోరకి భవనం, బహుధా విచ్చిత్తి మరియు ద్విధా విచ్చిత్తి. మరి ప్రత్యుత్పత్తి లోపల మరొక ప్రధాన అంశమైనటువంటి ఫలదీకరణం గురించి చూద్దాము. ఫలదీకరణము లేదా ఫలదీకరణ అని అంటారు. సంయోగ బీజాలు కలయిక చెంది, ఇంతకుముందు చెప్పినట్లుగా శుక్రకణము మరియు అండము కలయిక చెంది, శుక్రకణము మరియు అండాలని మనము సంయోగ బీజాలని అంటాము లేదా బీజ కణాలని అంటాము. ఈ సంయోగ బీజాలు కలయిక చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజాన్ని మనం ఇంగ్లీష్ లోపల జైగోడ్ అని అంటాము. ఒక్కొక్కసారి పోటీ పరీక్షల్లో డైరెక్ట్గా జైగోడ్ అని అడగడం జరుగుతుంది. జైగోడ్ అని అంటే ఏం లేదు, సంయుక్త బీజము. ఇది సంయోగ బీజాల కలయిక కారణంగా ఏర్పడుతుంది లేదా బీజ కణాల కలయిక కారణంగా ఏర్పడుతుంది సంయుక్త బీజము లేదా జైగోడ్. ఈ జైగోడ్ అనేటువంటిది అనేక రకాల విభజనలు చెంది మనం జీవిని ఏర్పరచడం జరుగుతుంది. జైగోడ్ అనేటువంటిది అనేక రకాల విభజన చెంది బాహ్య త్వచము, మధ్య త్వచము, లోపల త్వచం అనే 3 రకాల త్వచాలు ఏర్పరిచి ఆ త్వచాల నుంచి అవయవాలు, అవయవాల నుంచి అవయవ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే సంయుక్త బీజం లేదా జైగోడ్ అనేటువంటిది ప్రాధాన్యతని కలిగి ఉంది. సో ఈ రకంగా సంయోగ బీజాలు కలయిక చెంది సంయుక్త బీజం ఏర్పడడాన్నే ఫలదీకరణము అని అంటారు. ఈ ఫలదీకరణము సాధారణంగా 2 రకాలు. ఫలదీకరణం అనేటువంటిది 2 రకాలు. ఒకటి బాహ్య ఫలదీకరణము అని అంటున్నాం. బాహ్య ఫలదీకరణం సంయోగ బీజాలు లేదా బీజ కణాల కలయిక ద్వారా సంయుక్త బీజం ఏర్పడాలి, అది ఫలదీకరణం. ఈ సంయోగ బీజాల కలయిక లేదా బీజ కణాల కలయిక అనేటువంటిది జీవి యొక్క శరీరం బాహ్య ప్రాంతంలో, అంటే జీవి దేహం బయట కనుక జరిగినట్లయితే దాన్ని మనం బాహ్య ఫలదీకరణము అని అంటాం. ఇప్పుడు ఇది ఎక్కువగా జలచరాల్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేప లేదా కప్పల్ని కనుక తీసుకున్నట్లయితే కప్పలు అనేటువంటివి అండాలను విడుదల చేస్తాయి, అదేవిధంగా శుక్రకణాలను కూడా విడుదల చేస్తాయి. ఈ శుక్రకణాలు మరియు అండాలు అనేటువంటివి జీవి యొక్క బయటి ప్రాంతంలో, జీవి లోపల కాదు, జీవి యొక్క దేహం లోపల కాదు, దేహం బయట కలయిక జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణము అని పేర్కొంటాము. ఇది ఎక్కువగా జలచరాల్లో కనిపిస్తుంది. సో ఉదాహరణ చేపలు మరియు కప్పలను పేర్కొనడం జరిగింది. సో ఈ రకమైన జీవులు విడుదల చేసేటువంటి అండాల సమూహాన్ని, అంటే ఒకటే అండాన్ని విడుదల చేయకుండా అండాల సమూహాన్ని విడుదల చేస్తాయి. ఆ అండాల సమూహాన్ని మనము స్పాన్ అని పేర్కొనడం జరుగుతుంది. అదే రకంగా శుక్రకణాల సమూహాన్ని కూడా విడుదల చేస్తాయి. ఈ శుక్రకణాల సమూహాన్ని మనం మిల్ట్ అని పిలుస్తాము. అందుకే చేప పిల్లలు అనేటువంటి అనేక సంఖ్యలో ఒకటేసారి జన్మించడం అనేటువంటి జరుగుతుంది. చేపలు అనేటువంటివి అండాల సమూహాన్ని స్పాన్ మరియు శుక్రకణాల సమూహాన్ని మిల్ట్గా పిలుస్తాము. ఈ స్పాన్ మరియు మిల్ట్ కలయిక చెందినప్పుడు అనేక సంఖ్యలో మనకి చేప పిల్లలు ఉద్భవించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా జీవి దేహం యొక్క బయటి భాగంలో ఫలదీకరణం జరుగుతుంది కాబట్టి దీన్ని బాహ్య ఫలదీకరణంగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంతర ఫలదీకరణం. సంయోగ బీజాల కలయిక కనుక జీవి దేహం యొక్క లోపలి భాగంలో జరిగితే దాన్ని మనము అంతర ఫలదీకరణము అని అంటాము. జీవి యొక్క శరీరం లోపల జరుగుతుంది అని చెప్పాము. ఎక్కువగా భౌమ జీవులలో కనిపిస్తుంది, అంటే మనము అభివృద్ధి చెందిన జీవులలో కనిపిస్తుంది, ప్రధానంగా భూమిపై జీవించేటువంటి జీవులలో కనిపిస్తుంది. కీటకాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, అంతర ఫలదీకరణం అనంటే సంయోగ బీజాల కలయిక జరిగి సంయుక్త బీజం ఏర్పడడం అనేటువంటిది ఫలదీకరణం అయితే, ఈ సంయోగ బీజాల కలయిక అనేటువంటిది జీవి దేహం యొక్క లోపలి భాగంలో జరిగితే దాన్ని మనం అంతర ఫలదీకరణంగా పేర్కొంటున్నాం. నెక్స్ట్ మనం జీవులని అండోత్పాదకాలు మరియు శిశోత్పాదకాలు అని 2 రకాలుగా విభజించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అండోత్పాదకాలు ఏ జీవులైతే గుడ్లను ఉత్పత్తి చేస్తాయో, గుడ్లను పెడతాయో వాటిని మనము అండోత్పాదకాలు అని పేర్కొనడం జరిగింది. ఏ జీవులైతే శిశువులని ప్రత్యక్షంగా ఉత్పత్తి చేస్తాయో వాటిని మనం శిశోత్పాదకాలు అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ అండోత్పాదకాలకి ఎగ్జాంపుల్గా కొన్ని రకాల కీటకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులని పేర్కొనడం జరిగింది. ఈ రకమైన జీవులన్నీ కూడా అండాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అండోత్పాదకాలు. నెక్స్ట్ శిశోత్పాదకాలు. ఇంతకుముందే చెప్పినట్లు ఈ రకాల జీవులన్నీ కూడా పిల్లలకి జన్మనిస్తాయి. ఉదాహరణ క్షీరదాలు మరియు తేలు. సో సాధారణంగా చేపలు అనేటువంటివి అండోత్పాదకాలుగా ఇంతకుముందే ఎగ్జాంపుల్గా పెట్టడం జరిగింది. అంటే అవి అండాలను ఉత్పత్తి చేస్తాయి. జీవి యొక్క దేహం బయటి భాగం లోపల ఫలదీకరణం జరిగి బాహ్య ఫలదీకరణం ద్వారా మరో తరం జీవులు అనేటువంటివి ఉద్భవిస్తాయి. కానీ ఇక్కడ ఒకే ఒక చేప పిల్లలని పెడుతుంది, అంటే శిశోత్పాదకమైనటువంటి చేప. పిల్లలు పెట్టే చేప ఏంటి అని అంటే సొర చేప లేదా షార్క్ చేప అని పేర్కొంటాము. సో అదేవిధంగా ఒక పాము అనేటువంటిది మనకి పిల్లల్ని డైరెక్ట్గా
పెట్టడం జరుగుతుంది, అంటే శిశోత్పాదక జీవిగా ఉంది. ఆ పామునే మనము రక్తపింజర అని పేర్కొంటాము. దీని నామమే మనకి రసెల్స్ వైపర్ అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు పెట్టే పాము రక్తపింజర, పిల్లలు పెట్టే చేప సొరచేప అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి గుడ్లు పెట్టే జీవులలో పిల్లలలోని కొన్ని దశలు, అంటే సాధారణంగా గుడ్లు పెట్టే జీవులు ఇప్పుడు ఒక రకమైనటువంటి గుడ్డు ద్వారా జన్మించేట, ఇప్పుడు కోడి ఉంది అనుకోండి, కోడి గుడ్డు ద్వారా వచ్చేటువంటి కోడి పిల్ల సాధారణంగా కోడిని పోలి ఉంటుంది, రెండు కాళ్ళు 2 రెక్కలు ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని జీవులలో మాత్రము ఏర్పడ్డటువంటి పిల్లలు అనేటువంటివి ప్రాథమిక దశలో తల్లి జీవులను పోలి ఉండవు. ఈ రకంగా తల్లి జీవులను పోలి ఉండనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులు తదనంతర కాలంలో రూప విక్రియ ద్వారా తల్లి జీవుల పోలికలను పొందుతాయి. సో దీన్నే మనము రూప విక్రియ లేదా మెటామార్ఫాసిస్ అని అంటాము. సో ఆ రకంగా రూప విక్రియ ద్వారా తల్లి జీవుల రూపాన్ని పొందుతాయి. ప్రాథమిక దశలో తల్లి జీవులను పోలి ఉండవు. మెటామార్ఫాసిస్ లేదా రూప విక్రియ ద్వారా తల్లి జీవుల రూపాన్ని పొందుతాయి. ఇక్కడ ఉదాహరణగా టాడ్పోల్ లార్వా ఇవ్వడం జరిగింది. టాడ్పోల్ లార్వా అనేటువంటిది ప్రాథమిక దశలో తల్లి జీవిని పోలి ఉండదు. రూప విక్రియ లేదా మెటామార్ఫాసిస్ జరిగిన తర్వాత మాత్రమే తల్లి జీవిని పోలి ఉండడం అనేటువంటిది మనం గమనించవచ్చు. నెక్స్ట్ అండోత్పాదక క్షీరదాలు. సాధారణంగా గుడ్లు పెట్టేటువంటివి క్షీరదాలుగా ఉండవు, కానీ ఇక్కడ కొన్ని అండోత్పాదక క్షీరదాలు అనేటువంటివి ఉన్నాయి. క్షీరదాలు అంటే మనకు తెలుసు, ఏ జీవులైతే తమ పిల్ల జీవులకి పాలనిస్తాయో వాటిని క్షీరదాలుగా పేర్కొనడం జరుగుతుంది. కొన్ని గుడ్లు పెడుతున్నప్పటికీ కూడా పాలిస్తున్నాయి, అవే మనకి ఎకిడ్నా మరియు ఆర్నిథోరింకస్ అని అంటాము. ఆర్నిథోరింకస్ మరియు ఎకిడ్నా అనేటువంటివి గుడ్లను పెట్టి ఆ తర్వాత జన్మించినటువంటి పిల్లలకి పాలన ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా శిశోత్పాదకాలు అనేటువంటివి క్షీరదాలుగా ఉంటాయి. శిశువులను ఉత్పత్తి చేసి పాలన ఇస్తూ ఉంటాయి, వాటిని మనం క్షీరదాలు అని అంటాం. కానీ ఇక్కడ గుడ్లను పెట్టి పాలన ఇచ్చేటువంటి 2 రకాల జీవులను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది, ఎకిడ్నా మరియు ఆర్నిథోరింకస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు పోటీ పరీక్షల్లో అడిగినటువంటి సందర్భం ఇక్కడ అండోత్పాదక క్షీరదాలు ఏవి అనేటువంటి ఇట్లా అడిగినటువంటి సందర్భం. ఈ ఆర్నిథోరింకస్నే మనము డక్ బిల్డ్ ప్లాటిపస్ అని కూడా పేర్కొంటాము. ఆర్నిథోరింకస్ అదేవిధంగా ఎకిడ్నా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్నిథోరింకస్కు ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే, సాధారణంగా ఆడజీవులు పాలనిస్తాయి. ఆడజీవులు అనేటువంటివి తమ పిల్ల జీవులకి పాలనిస్తాయి. కానీ ఆర్నిథోరింకస్లో మాత్రం ఆడ మరియు మగ జీవులు రెండు కూడా తమ పిల్ల జీవులకి పాలనిస్తాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆర్నిథోరింకస్ లేదా డక్ బిల్డ్ ప్లాటిపస్. సో ఇది అండోత్పాదక క్షీరదాల గురించి నా సమాచారం. నెక్స్ట్ మనము లైంగిక ద్విరూపకత అని అంటాం. లైంగిక ద్విరూపకత అంటే ఏంటి అని అంటే, లైంగికంగా ఆడ మరియు మగ జీవులు వేరుగా ఉండడాన్ని లైంగిక ద్విరూపకత అని అంటాము. సాధారణంగా మానవుడు, స్త్రీలు మరియు పురుషులు వేరువేరుగా ఉంటారు. సో దీన్నే లైంగిక ద్విరూపకత అని అంటాము. సో ఇక్కడ ఉదాహరణలుగా నేను కీటకాలు ఇవ్వడం జరిగింది. కీటకాల లోపల ఆడజీవులు మరియు మగజీవులు వేరువేరుగా ఉంటాయి. దోమలు కనుక తీసుకున్నట్లయితే ఆడదోమలు మగదోమలు వేరువేరుగా ఉంటాయి. ఆడదోమల లోపల హనువులు జంబికలు ఉంటాయి, కానీ మగజీవుల లోపల హనువులు జంబికలు ఉండవు. అందుకే మగదోమలు అనేటువంటి చెట్ల రసాలను పీల్చి బతుకుతూ ఉంటాయి. ఆడదోమలు మాత్రమే మానవులని కుట్టి రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఆ రకంగా ఆడ మగ జీవులు వేరువేరుగా ఉండడాన్ని లైంగిక ద్విరూపకత అని అంటాం. నెక్స్ట్ ఉభయ లైంగికత అని అంటాం. ఉభయ లైంగికత అంటే ఏంటి అని అంటే, ఆడ మరియు మగ జీవులు వేరువేరుగా ఉండవు, ఒకే జీవి లోపల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండు కూడా ఉంటాయి. స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అనేటువంటి ఒకే జీవిలో ఉన్నట్లయితే దాన్ని ఉభయ లైంగికత అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణగా ప్రోటోజోవా, సీలంట్రేటా, ప్లాటిహెల్మంతిస్ అని ఇవ్వడం జరిగింది. ఈ రకమైనటువంటి జీవుల లోపల అదేవిధంగా నిమాటిహెల్మంతిస్, ఎనిలిడా అనేటువంటి ఈ రకమైనటువంటి జీవుల లోపల స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు మరియు పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అనేటువంటివి ఒకే జీవిలో ఉంటాయి. ఆ రకంగా ఉండడాన్ని మనం ఉభయ లైంగికత అని అంటాము. అనిలిడా కనుక తీసుకున్నట్లయితే, వానపామును కనుక తీసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ రకమైన నిర్మాణంలో మనకి ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు, ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఉండేటువంటి గడుల వంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఈ గడుల వంటి నిర్మాణంలో కొన్ని గడులు అనేటువంటివి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకి, మరికొన్ని గడులు అనేటువంటివి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థగా పనిచేస్తాయి.
ఇది వానపాము అనిలిడాకు సంబంధించినటువంటిది. ఈ రకంగా ఒకే జీవిలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు, పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు కనుక ఉన్నట్లయితే దాన్నే ఉభయలైంగికత అని పేర్కొంటాం. నెక్స్ట్ మనము మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. ఇప్పటివరకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఫలదీకరణం అంటే ఏంటి, బాహ్య ఫలదీకరణం, అంతరఫలదీకరణం, అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు, మరి అదేవిధంగా లైంగిక నిరూపకత అంటే ఏంటిది, ఉభయలైంగికత అంటే ఏంటి విషయాలు గమనించడం జరిగింది. నెక్స్ట్ మనము మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి చూసి తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి అధ్యయనం చేద్దాం. ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనము ఆండ్రాలజీ అని పేర్కొంటాం. సో మనకి డాక్టర్స్ ఉంటారు, ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి డాక్టర్లని ఆండ్రాలజిస్ట్ అని అంటాము. అదేవిధంగా ఆ రకంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల అధ్యయనాన్ని మనం ఆండ్రాలజీ అని పేర్కొంటాం. నెక్స్ట్ ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల మనకి ఒక జత ముష్కాలు అంటే 2 ముష్కాలు, పౌరుష గ్రంథులు, కౌపర్ గ్రంథులు, అదేవిధంగా శుక్రాశయాలు అనేటువంటివి ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 2 ముష్కాల గురించి మరియు పౌరుష గ్రంథులు, కౌపర్ గ్రంథులు, శుక్రాశయాల గురించి కనుక అధ్యయనం చేసినట్లయితే మనకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాలు అనేటువంటివి కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడు ముష్కాలు ఉండేటువంటి సంచి వంటి వేలాడ నిర్మాణాన్ని మనము ముష్క గోని అని అంటాము. దీన్నే ఇంగ్లీష్ లోపల స్క్రోటం అని అంటాం. సో ముష్కాలు ఈ ఉండేటువంటి సంచి వంటి నిర్మాణాన్ని సింపుల్గా మనం స్క్రోటం లేదా ముష్క గోని అని అంటాము. సో ఇక్కడ అదే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ముష్కాలు ఉండే సంచి వంటి వేలాడ నిర్మాణం ముష్క గోని, స్క్రోటం. సో సాధారణంగా ముష్కాలు అనేటువంటివి శరీరం యొక్క బయటి భాగంలో ఉంటాయి. ముష్కాల యొక్క ఉష్ణోగ్రత అనేటువంటిది శరీర ఉష్ణోగ్రత కన్నా చాలా తక్కువగా ఉండాలి. గుర్తుంచుకోండి, శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఈ శరీర ఉష్ణోగ్రత వద్దనే అన్ని రకాల జీవక్రియలు అనేటువంటివి జరుగుతాయి. జీర్ణక్రియ, శ్వాసక్రియ అన్నీ కూడా ఈ శరీర ఉష్ణోగ్రత వద్దనే జరుగుతాయి. కానీ ముష్కాల నుండి శుక్రకణాల ఉత్పత్తి జరగాలంటే ఈ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ ముష్కాలు అనేటువంటివి ఉంచబడాలి. అందుకోసమే దేహం యొక్క బయటి భాగం లోపల ముష్క గోనుల లోపల ముష్కాలు అనేటువంటివి ఉన్నాయి. అన్ని రకాల అవయవాలు మనకి దేహం లోపల మాత్రమే ఉంటాయి, కేవలం ముష్కాలు మాత్రమే దేహం బయట భాగంలో ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకనంటే ఈ శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే ఈ ముష్కాలు అనేటువంటివి శుక్ర కణాలని ఉత్పత్తి చేయగలవు. సో ముష్కాలు ఉండే సంచి వంటి వేలాడ నిర్మాణాన్ని ముష్క గోని అని అంటాము. సో మన శిశువుల జననానికి కొద్దిగా ముందు ముష్కాలు అనేటువంటివి ముష్క గోనులోకి జారుతాయి. ఎందుకు ఈ విధంగా జారుతాయి అని అంటే శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడం కోసం అనేటువంటిది ముష్కాలు అనేటువంటివి ముష్క గోనులోకి జారుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. శిశు జననానికి కొద్దిగా ముందు మరొక అంశం ఇక్కడ, ఈ రకంగా శిశు జననానికి కొద్దిగా ముందు ముష్కాలు ముష్క గోనులోకి జారుతాయి. ఆ రకంగా జారకుండా ఉన్నట్లయితే ఆ రకమైనటువంటి స్థితినే మనము క్రిప్టార్కిడిజం అని అంటాము. ఒక రకంగా పోటీ పరీక్ష లోపల ఈ రకమైనటువంటి అంశాలని మనం అడుగుతున్నారు. క్రిప్టార్కిడిజం అనగానేమి, లేదా ముష్కాలు ముష్కగోనులోకి జారకపోవడాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. క్రిప్టార్కిడిజం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తుంచుకోండి. సో శిశు జననానికి కొద్దిగా ముందు సాధారణంగా ముష్కాలు అనేటువంటి ముష్కగోనులోకి జారుతాయి, కానీ ఆ రకంగా జారకుండా ఉన్నట్లయితే దాన్ని క్రిప్టార్కిడిజం అని పేర్కొనడం జరుగుతుంది. సో మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉన్నటువంటి మరొక నిర్మాణమే ఎపిడిడిమిస్ అని అంటాము. సాధారణంగా ముష్కం అనేటువంటిది ఈ రకంగా ఉంటే ఈ ముష్కం యొక్క లోపల శుక్రనాళికలు అనేటువంటివి ఉంటాయి. ఈ శుక్రనాళికలు అన్నీ కలిసి కూడా ఎపిడిడిమిస్ని ఈ రకంగా ఏర్పరుస్తాయి. సో ముష్కం నుండి బయటకు వచ్చిన శుక్రనాళికల యొక్క కలయిక వల్ల ఏర్పడే నాళాన్నే మనము ఎపిడిడిమిస్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ఎపిడిడిమిస్ యొక్క ముఖ్య విధి ఏంటి అని అంటే, ఇక్కడ ముష్కం లోపల ఏవైతే ఏర్పడతాయో, ముష్కం లోపల మనకి శుక్రకణాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ ఏర్పడేటువంటి శుక్రకణాలు అనేటువంటివి తాత్కాలికంగా మనకు ఎపిడిడిమిస్లో నిల్వ చేయబడతాయి. అదేవిధంగా ఏర్పడేటువంటి శుక్రకణాలు అనేటువంటివి పరిపక్వత చెందడం కూడా ఈ ఎపిడిడిమిస్ లోపలే జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
ముష్కం లోపల ఉన్నటువంటి శుక్రనాళికల కలయిక కారణంగా ఏర్పడేటువంటి నాళం వంటి నిర్మాణాన్ని ఎపిడెమిస్ అని అంటాము. ఈ ఎపిడెమిస్ యొక్క ప్రధాన విధిని కనుక గమనించినట్లయితే ఈ శుక్రకణాలు ఏవైతే వెలువడ్డాయో ఈ శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడడానికి, పరిపక్వత చెందడానికి మనకు ఎపిడెమిస్ అనేటువంటిది ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదే ఇక్కడ నేను ముఖ్య విధిగా అది ఇవ్వడం జరిగింది. శుక్రకణాల తాత్కాలిక నిల్వ మరియు శుక్రకణాల పరిపక్వత అనేటువంటిది ఎపిడెమిస్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి శుక్రవాహికలు ఉన్నాయి. ఈ శుక్రవాహికలు అనేటువంటివి సన్నగా పొడవుగా ఉండి ఎపిడెమిస్ నుండి ఏర్పడతాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇది ముష్కం అనుకున్నట్లయితే ఇక్కడ శుక్రనాళికలన్నీ కలిసి మనకి ఎపిడెమిస్ అనేటువంటిది ఏర్పడింది. ఈ ఎపిడెమిస్ నుండి ఏర్పడేటువంటి నాళాన్నే మనము శుక్రవాహికలు అని పేర్కొనడం జరుగుతుంది. సన్నగా పొడవుగా ఉండి ఎపిడెమిస్ నుండి ఏర్పడుతుంది. సో శుక్రవాహిక అనేటువంటిది ఈ రకంగా స్ఖలన నాళంలోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ స్లైడ్ లోపల మనకు క్లియర్ కట్ డయాగ్రామ్ ఉంది. సో ముష్కము, ఎపిడెమిస్ నుంచి శుక్రవాహిక నుంచి శుక్రనాళం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ శుక్రనాళం అనేటువంటిది స్ఖలన నాళంలోకి తెరుచుకుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది శుక్రవాహికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి మరొక ఇంద్రియము మెహనము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది సాధారణంగా అన్ని రకాల పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అనేటువంటివి దేహం యొక్క లోపల భాగంలో ఉంటే ఈ మెహనం అనేటువంటిది బాహ్య జననాంగంగా ఉండి శుక్రకణాన్ని యోనిలోకి ప్రవేశపెట్టే భాగాన్ని మనము మెహనంగా పేర్కొంటాము. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల పెన్నిస్ అని అంటాము. సో ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు. అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల మనకి అనుబంధ గ్రంథులు అనేటువంటివి ఉన్నాయి. ఈ అనుబంధ గ్రంథుల గురించి ఒకసారి చూసినట్లయితే ఏవైతే శుక్రాశయాలు ఉన్నాయో ఈ శుక్రాశయాలు అనేటువంటి గ్రంథులుగా పనిచేస్తాయి. ఈ శుక్రద్రవము అనేటువంటి చిక్కటి ద్రవాన్ని ఈ శుక్రాశయాలు మనకి స్రవించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చిక్కని క్షార ద్రవంలోనే మనకి శుక్రకణాలు అనేటువంటి తేలియాడడం జరుగుతుంది. శుక్రాశయాల తర్వాత మనకున్నటువంటి గ్రంథులు పౌరుష గ్రంథి. ఈ పౌరుష గ్రంథి అనేటువంటిది మూత్రాశయంకి క్రింద ఉండి స్వల్ప ఆమ్లత్వంతో శుక్రకణాలను ఉత్తేజపరిచే మరియు పోషణను అందించే. శుక్రకణాలను ఉత్తేజపరచాలి మరియు శుక్రకణాలకి పోషణని అందించాలి. సో పోషణని అందించేటువంటి స్రావాన్ని ఈ పౌరుష గ్రంథి అనేటువంటిది ఉత్పత్తి చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. శుక్రాశయాలు ఏర్పరిచేటువంటి శుక్రద్రవం అనేటువంటిది క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. పౌరుష గ్రంథి స్రవించేటువంటి ఏదైతే స్రావం ఉందో ఆ స్రావం అనేటువంటిది ఆమ్లత్వంతో కూడి ఉంటుంది. ఈ పౌరుష గ్రంథి స్రవించేటువంటి స్రావంతో శుక్రకణాలు అనేటువంటి ఉత్తేజితం చెందుతాయి. అదేవిధంగా శుక్రకణాలు పోషణకు సంబంధించి కూడా పౌరుష గ్రంథి మనకి స్రవించేటువంటి స్రావము ఉపయోగపడుతుంది. సో ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి గ్రంథుల గురించి. అదే రకంగా మరొక రకమైనటువంటి గ్రంథులు కౌపర్ గ్రంథులు అని పేర్కొంటున్నాము. సో ఇప్పుడు ఏదైతే పౌరుష గ్రంథి ఉందో ఈ పౌరుష గ్రంథి యొక్క క్రింద అదేవిధంగా ప్రసేకానికి ఇరువైపులా మనకి బఠానీ గింజ పరిమాణంలో ఈ కౌపర్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. సో వీటి స్రావము అనేటువంటిది క్షారత్వాన్ని కలిగి మెహనము జారడానికి ఉపయోగపడుతుంది. సో మెహనము అనేటువంటిది యోని లోపలికి జారడానికి ఉపయోగపడేటువంటి స్రావాన్ని ఈ కౌపర్ గ్రంథులు స్రవిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి డయాగ్రామ్. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మూత్రాశయం అనేటువంటిది ఉంది. ఈ మూత్రాశయానికి ఇరువైపులా మూత్రనాళాలు ఉన్నాయి. ఆ మూత్రనాళాలు ఇక్కడ ప్రసేకంలోకి తెరుచుకొని ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ప్రసేకంలోకి తెరుచుకొని ఉన్నాయి. సో ఇది మనకి విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటిది. సో దాంతో పాటే మనకి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలను ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా ముష్క గోని అని అంటాం. ఈ ప్రాంతాన్ని మనము ముష్క గోని అని అంటాం, ఈ రకమైనటువంటి దాన్ని. సో ఈ ముష్క గోని లోపల మనకి ముష్కం అనేటువంటిది ఉంది. ముష్క గోని లోపల మనకి ముష్కం అనేటువంటిది ఉంది. ఇది ముష్క గోని అయినట్లయితే ఈ ముష్క గోని లోపల మనకి ముష్కం అనేటువంటిది ఉంది. ముష్కం లోపల మనకి శుక్రనాళికలు అనేటువంటివి ఇక్కడ చూడొచ్చు. ఈ రకమైనటువంటి శుక్రనాళికలు ఉన్నాయి. ఈ శుక్రనాళికలు అన్నీ కూడా కలిసిపోయి మనకి ఎపిడిడెమిస్ని ఏర్పరిచాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఎపిడిడెమిస్ అనేటువంటిది ఏర్పడింది. ఈ ఎపిడిడెమిస్ నుంచి మనకి ఇక్కడ చూసినట్లయితే శుక్రవాహికలు అనేటువంటివి ఏర్పడ్డాయి. సో ఈ వైపున కూడా మనకి ఇక్కడ అడ్డుకోతని ఇవ్వడం జరిగింది, ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. సో ఇది ముష్క గోని. ఈ ముష్క గోని లోపల ఉన్నటువంటిదే ఇది ముష్కము. ఈ ముష్కం నుంచి బయలుదేరింది ఎపిడెమిస్. ఈ భాగాన్ని మనం ఎపిడెమిస్ అంటాం. దీని లోపల శుక్రకణాలు నిల్వ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎపిడెమిస్ నుంచి ఏర్పడిందే మనకి శుక్రవాహిక అని గుర్తుపెట్టుకోండి. శుక్రవాహిక అని పెట్టుకోండి.
ఈ శుక్రవాహిక తర్వాత మనకు ఉన్నటువంటి నిర్మాణం శుక్రగ్రాహిక. ఈ శుక్రగ్రాహిక అనేటువంటిది ఈ ప్రసేకంలోకి తెరుచుకుంది. శుక్రగ్రాహికలు అంతిమంగా ప్రసేకంలోకి తెరుచుకున్నాయి. సో ఈ శుక్రగ్రాహిక మరియు శుక్రవాహిక ఎక్కడైతే ప్రసేకంతో కలుస్తున్నాయో దానికి ఇరువైపులా మనకి పౌరుష గ్రంథులు అనేటువంటివి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇరువైపులా పౌరుష గ్రంథులు అనేటువంటివి మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మెహనము అనుకున్నట్లయితే ఈ ప్రసేకాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది మనకి స్థూలంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే మనకి, ఎందుకంటే పోటీ పరీక్షల్లో అనేక సందర్భాల్లో మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు అవి స్రవించే స్రావాల గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి మరో క్లాస్లో మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.